బాబాయ్ ఏం పేరు బాబాయ్? నా పేరు కుల్లాయప్పండి. నాది కడప జిల్లా. కడప. మరి కడప జిల్లా కదా, జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన సూపర్ గా ఉంది. మీ కడప అని చెప్తున్నావా? కడపని కాదు, ఇప్పుడు ఇంతకుముందు స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనేది ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు, సరిగా చేయలేదు. స్కూళ్ళల్లో బెంచీలు కానీ వాళ్ళ వసతులు కానీ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇస్తూ ఉంటారంటే, నేను నా బిడ్డలను ఇంతకు మునుపు ప్రభుత్వంలో ఒక హాస్టల్లో ఇడిచాను. ఏది ఆ హాస్టల్ కూడా రెసిడెన్షియల్ హాస్టల్, మెరిట్ పైన పోయింది. మెరిట్ పోయిన విద్యార్థులకు ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలా? భావి భారత పౌరులు కదా వాళ్ళు, వాళ్లకు నాసిరకము పురుగులు పడిన అన్నము, సరైన పౌష్టికాహారం లేకుండా చారు పప్పు అంటే మొత్తం అంతా మిగిలించి మేము తీసుకొని పోయే వీక్లీ వన్స్ ట్వైస్ మేము పోతాం. దానికోసం వాళ్ళు మా పిల్లలు ప్రాకులాడేవాళ్ళు. ప్రిన్సిపల్ని అడిగాను, ఏమ్మా ఎందుకు కానీ ఈ విధంగా నాసిరకం బియ్యము ఇట్లా ఫుడ్ ఇస్తున్నారంటే, ప్రభుత్వం ఇచ్చేది పర్ హెడ్ చాలా తక్కువ ఉండి మేము మెయింటైన్ చేయలేము, ఇంతకంటే బాగున్నారు. మరి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత దినదినము ఒక్కొక్క మెను, వారంలో 6 రోజుల్లో 6 రకాల మెను, పౌష్టికాహారము, కోడిగుడ్డు, తర్వాత వాళ్ళకు పాకం పప్పు అంటారే మా సైడు, అది ఆ విధంగా ప్రతిదీ కూడా పౌష్టికాహారం ఇచ్చి స్టూడెంట్స్కు ఎంతో బాగా, భారీ భారత పౌరులు కాబట్టి వాళ్ళకు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఆదాయం లేకపోవచ్చు. మరి నువ్వు 2,50,2.5 లక్షల కోట్లది అప్పు చేశావు. ఏ పథకం వచ్చింది? ఒక పథకం అన్నా సరైన పథకం ఉందా నీకు? లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేకపోయినా, మరి ఈ స్టేట్ డివైడ్ అయినప్పుడు ఏమీ లేదు మనకు, అప్పులు ఆయన పెట్టిపోయాడు. ఆ అప్పులను తీర్చడము ఒక ఎత్తు, మళ్ళీ దాన్ని సంస్కరించాలనేది ఒక ఎత్తు. ఇవన్నీ ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో రౌడీజం చేస్తున్నాడు అంటే, మొన్ననే పోలీసులపై దాడి చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీనా? అయ్యయ్యో, ఏందయ్యా ఆయన ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఫ్యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మా పెద్ద ఆయన రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ టైంలో ఉన్నాయి. ప్రతి ఊర్లోనూ ఫ్యాక్షన్ ఉన్నది. ఉంటే మేము ఆ ఫ్యాక్షన్ ఎదుర్కొన్నామనుకోండి, అది వేరే విషయము. జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఏ ఊర్లోనూ ఫ్యాక్షన్ లేదు. ఒక రక్తపు బొట్టు కూడా పోయిన ఎలక్షన్ కానీ 2014 ఎలక్షన్లు కానీ అఖండ మెజారిటీతో గెలిచారు, కానీ ఒక్క మర్డర్ కూడా జరగలేదు. ఎందుకు రెడ్లు మాత్రమే ఊళ్ళు పంచుకున్నారంటే కడపలో? లేదు, రెడ్లది అంటే వాళ్ళ సామాజిక వర్గము పరిపాలన చేసేదానికి సమర్థత ఉన్న నాయకులు ఉన్నారు. మా బీసీలలో సమర్థమైన నాయకులు లేరు. ఎందుకంటే విద్య లేదు, సరైన విద్య లేదు, కాబట్టి మేము వెనకబడి ఉన్నాము. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత విద్యారంగము బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది. ఆ స్కూల్స్ చూస్తూ ఉంటే ఇది ఏంది, ఇది 5 స్టార్ హోటలా లేదంటే తాజ్మహల్ హోటలా అనేటట్లుగా ప్రతి స్కూల్ను నిర్మిస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కాదు, ఎక్కడైనా క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. కాదు బీసీలను పక్కన పెట్టి ఎందుకు జగన్ సార్ కోసం అంతగా మాట్లాడుతున్నావు? బీసీలను పక్కన పెట్టలేదయ్యా. 56 కార్పొరేషన్ల చైర్మన్లను చేసినాడు. వాళ్ళకు ఎంతో వాళ్ళకు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం చేస్తున్నాడు. మా పులివెందుల మున్సిపాలిటీకి బీసీ వడ్డేర వరప్రసాద్ అని, మరి తర్వాత చిన్న వయసు కుటుంబీకులే కదా రాజ్యం వెళ్తుండేది. చెప్తున్నా కదా, మున్సిపాలిటీ చైర్మన్ వచ్చి వరప్రసాద్ వడ్డేరా, మరి అతనికి ఎట్లిచ్చినారు? తర్వాత ఎస్సీ, ఏది మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్పగారు అని చెప్పి ఎస్సీ అంతే ఉంటాడు, కానీ అతను పార్టీకి లాయల్గా కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించారు. మరి అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు రెడ్డీసే అక్కడ పులివెందుల్లో, మరి రెడ్డీస్ని కాదని మేము ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని మీరు గమనించాలి కదా. మరి ఈనాడోళ్ళు, ఈ ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఏదేదో రాస్తారు, దాన్ని పట్టుకొని ఏదో చేస్తున్నారంటే ప్రతి రోడ్లు కూడా అక్కడ డెవలప్ అవుతా ఉన్నాయి పులివెందుల్లో. పులివెందులో డెవలప్మెంట్ చేస్తే చాలా, మిగిలిన రాయలసీమ అన్యాయం అయిపోతుంది. రాయలసీమ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎందుకు అన్యాయం అయిపోతుంది? ఎక్కడ ఇప్పుడు ఎవరే కానీ
ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇంతో కొంత అభివృద్ధి చేస్తేనే కదా రేపొద్దున ఆయన కూడా గెలవగలిగేది, మంచి పేరు వచ్చేది. ఏమంటారు ప్రతిపక్షమైనా కానీ వాళ్ళ ఊర్లో రోడ్డు వేసుకోలేకపోయినాడు, వాళ్ళ ఊర్లో చేసుకోలేకపోయినాడు. బస్ స్టాండ్ అక్కడ ఊరు చివరి కట్టారు కదా పులివెందుల్లో, అది కారే బస్ స్టాండ్ కట్టారు, నాసిరకం కట్టారంటే పులివెందుల్లో. ఆ బస్ స్టాండ్ కానీ చూస్తే ఇట్లా చూసినారంటే ఇంకా రెండుసేపు కూర్చుందామా అక్కడ అనిపించేటట్లుగా ఉంది బస్ స్టాండ్ పులివెందుల్లో. మేము పులివెందుల్లో ఆడ దిగితే ప్రతి చోట హాల్ట్ ఉంది, మొత్తం అంతా దిగిపోతున్నారు ప్యాసింజర్లు. లాస్ట్ లో బస్ స్టాండ్ అపురూపంగా ఉంది బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ తప్పులు పట్టేవాడు మూర్ఖుడే ఎవడో ప్రతిపక్షం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాణం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదయ్యా, వాళ్ళ తాతకాల నుంచి వాళ్ళు ప్రజలకు సేవ చేసినారు. వాళ్ళ తాత రాజారెడ్డి గారు ఒక మధ్యతరగతి రైతుగా ఉండి తర్వాత తను సంపాదించిన తర్వాత కమ్యూనిస్టు తరహాలో, సోషలిస్టు తరహాలో నాకు రెడ్లు అవసరం లేదు, నా వాళ్ళు ఎవరు బీసీ వాళ్ళు, నా వాళ్ళు క్రిస్టియన్స్, నా వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పేసి ఎప్పుడు ఆయన ఎంట బీసీ వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ రాజారెడ్డి గారు ఎంటబడి ఈ రెడ్లను ఎవరిని చేరదీయలేదు ఆయన. మరి అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. రాజారెడ్డి అంటే అంత ఫ్యాక్షన్ అప్పట్లో ఏదయ్యా, పాలిటెక్నికల్ కాలేజీ ఆయన కట్టించాడు, ఐటీఐ కాలేజీ ఆయన కట్టించాడు, డిగ్రీ కాలేజీ ఆయన కట్టించాడు, వెంకటేశ్వర దేవాలయం ఆయన కట్టించాడు, రంగనాయకుల దేవాలయం ఆయన కట్టించాడు. ఇన్ని మంచి పనులు చేసి ఆయన మీరు ఏదో ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా. రాజారెడ్డిది ఉంటే గన ఈ విధంగా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్ కాబట్టి అందరూ మాట్లాడగలుగుతున్నారు. అదే మా రాజారెడ్డి ఉండింటే తొడగొట్టి పిలిచిండు. బెదిరించడానికి కాదు, నేను ఇంత మంచి పనులు చేసినాను నాకు ఎందుకు ఓటు వేయరని అడుగుతాడు ఆయన. నువ్వు జెండా కట్టు, నీకు ఏమి తక్కువ చేసినా మేము ఆ జెండా కట్టడానికి కారణం ఏమిటి అని అడిగేవాడు. బెదిరించే ధోరణి ఎట్లయితుంది? నీకు నేను మంచి చేశానా లేదా, మరి జెండా ఎందుకు కట్టినావు? అది ఎట్లా అవుతుంది? మేము మంచి పనులు చేసినాము, నీకు ప్రతిదీ మేము కల్పించినాము, ఇండ్లు ఇచ్చినాము, విద్య ఇచ్చినాము, అన్ని సౌకర్యాలు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదో ప్రలోభాలకు ఇది అయితే ఎట్లా? నా ఏదన్నా ఉంటే నన్ను అడుగు, నేను ఇవ్వకపోతే నువ్వు చేయి అంటే. అడిగింది ఇచ్చాడా మీకు రాజారెడ్డి? ఇచ్చాడు కాబట్టే కదా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము. అంటే రాజారెడ్డి దౌర్జన్యాలు చేస్తున్నారు, అప్పుడు బాగా చంపేవారు అంటే అప్పట్లో. నో అది ఎట్లారంటే ఆయనకు చెడ్డ పేరు వచ్చేది. రాజశేఖర రెడ్డి సార్ను ఎవరన్నా విమర్శించినారంటే ఆయనకు కోపం. కొడతాడా? ఆయనకు కోపం అంత మాత్రమే, అంతేగాని ఎవరిని ఏమి చెడ్డగా ఏం చేయలేదు. ఆయనకు తన కొడుకు అంటే అంత అభిమానం అన్నమాట. ఆయన్ను తప్పకుండా సీఎంను చేయాలని అనుకున్నాడు. అంటే అంత కోపపడే వ్యక్తి గురించి కూడా ఇంత గొప్పగా చెప్తున్నారు. అవును, కోపపడే వ్యక్తి అయ్యా. ఇప్పుడు ఎవడైతే కోపపడతాడో అతనికి ప్రజలపైన ప్రేమ ఉంటుంది. తడిగుడ్డతో గొంతులు కోసే వ్యవహారం కాదు. నీకు ఏదన్నా ఉంటే రే వాడు మనవాడు వెనకబడి ఉండాడు, వానికి సాయం చేయాలా తప్పకుండా. ఏదన్నా మాట ఇచ్చినారంటే ఏదన్నా పంచాయతీకి పోతే రాజారెడ్డి గారు పంచాయతీ చేసినారు రోయ్, కాబట్టి మనం దీన్ని అమలు చేయాల్సిందే, నష్టమో కష్టమో. దాన్ని రాజ్యాంగం అంటున్నారా వీళ్ళు? దాన్ని రాజ్యాంగం అంటున్నారు. తప్పు కదా. ఈయన న్యాయస్థానాలు పెట్టుకుని ఈయన నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాడు? నిర్ణయాలు కాదే, ఇనరు. ఇప్పుడు ఆడ ఇన్నరు ప్రజలు. ఆ విధంగా మాట్లాడితే నా మాట చెల్లుబాటు కాకపోతే నువ్వు తిరగర రేపు అంటాడు. కాబట్టి ఏదో ఒక విధంగా ఆడ పొరపచ్చాలు లేకుండా గలాటలు లేకుండా చేసిపోయేవాడు. మళ్ళీ జగన్ నన్ను గెలిపించడం ఏందయ్యా? ప్రజలే గెలిపిస్తారు. గెలుస్తామని చంద్రబాబు అంటున్నాడు కదా. ఏంటి మాటలు అంటే సరిపోతుంది. వైనాడు కుప్పం మీరు అంటే తప్పు లేదు కానీ వాళ్ళు వైనాడు పులివెందులు అంటే తప్ప. అంటే నేను కుప్పం గురించి నేనే మాట్లాడాను. పులివెందుల్లో అడ్డం వచ్చే ఇదే ఏమీ లేదు. అడ్డం వచ్చి చంపేస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామయ్యా. మేము ఆడికి పోకపోయినా, క్యాండిడేట్ అక్కడ ప్రచారం చేయకపోయినా ప్రజలే ఓట్లేస్తారు. పులివెందుల జగన్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి తంతారంట మీరు? అట్లా తన్నేటట్లుంటే అది పోయింది. తన్నే కాలము రాజారెడ్డి గారితోనే పోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా వాళ్ళ ఇష్టం వచ్చిండేది చేసుకోవచ్చు. మనము ప్రజలకు మేలు చేస్తే తప్పకుండా మనకు రేపు ఓటేస్తారు. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు అప్పులు చేసి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్. దేశంలోనే నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అవుతారు. 2 ఏళ్ళు కరోనా వచ్చి ఆయన పరిపాలించిండేది సక్రమంగా 1.5 సంవత్సరమే.
కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన బెదరకుండా అన్ని సదుపాయాలు. కడప రాజంపేట సీట్ ఓడిపోతారంటే ఎంపీ ఎవరయ్యా చెప్పిండేది మీకు? కడప ఏంది, కడపలో మొత్తం రాజంపేట ఎంపీ రాజంపేట కూడా వస్తుంది. గెలిచేది కాదు, మేము ఓట్లకి ఏమని పోతాము? ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, లేకుంటే బెదిరిస్తా. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేసినారు, ఓటేయండి అని అడుగుతాం. ఓటేయండి మా పార్టీకి ఓటేయండి అంటారంట. అనేది లేనే లేదు. కత్తులు కొడవలు వేట కొడవలు పట్టుకొని పోతారంట. అదంతా ఒట్టిది, అదంతా ఒట్టిది, అది ఒట్టిది. ఎవరో చెప్పిండేది లేదు. నిజంగా ఫ్యాక్షన్ లేదా రాయలసీమలో ఫ్యాక్షన్ లేదా? ఫ్యాక్షనే లేదు. బాంబులు వేస్తారు, కొడివలతో నరకుతారు, చంపుతారు. లేదు, లేనే లేదు. కడప లేదు, కర్నూలులో అంతో ఇంతో ఉందేమో. కడప లేదు, అనంతపురం లేదు, చిత్తూరు లేదు. కర్నూలులో 1 or 2 ప్లేసెస్ ఉండొచ్చు, అంతే.